శాంతి. ఈరోజు 17/1/26 జనవరి 17వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, ఈ భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు మీరు అపారమైన ప్రకాశంలో ఉండేవారు. ఇప్పుడు అంధకారం ఉంది, మళ్ళీ ప్రకాశంలోకి వెళ్ళండి. ఈ భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు మీరు అపారమైన ప్రకాశంలో ఉండేవారు. ఇప్పుడు అంధకారం ఉంది, మళ్ళీ ప్రకాశంలోకి వెళ్ళండి. ఈరోజు ప్రశ్న, బాబా తమ పిల్లలకు ఏ ఒక్క కథను వినిపించేందుకు వచ్చారు? ఏ కథను వినిపించేందుకు వచ్చారు? జవాబు, మధురమైన పిల్లలు, నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను. మీరు మొట్టమొదటి జన్మలో ఉన్నప్పుడు ఒక్క దైవీ ధర్మమే ఉండేది. మళ్ళీ మీరే 2 యుగాల తర్వాత పెద్ద పెద్ద మందిరాలను నిర్మించారు, భక్తిని ప్రారంభించారు. ఇప్పుడు ఇది మీ అంతిమంలోని అంతిమ జన్మ. మీరు దుఃఖహర్త, సుఖకర్త రా అని పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను అని బాబా చెప్తారు. ఈరోజు పాట, ఈనాడు మానవులు అంధకారంలో ఉన్నాడు. ఆజ్ అంధేరే మే హే ఇన్సాన్. ఓం శాంతి. ఇప్పుడు ఇది కలియుగ ప్రపంచమని, అందరూ అంధకారంలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇంతకుముందు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారు. ఈ భారతవాసులు ఇప్పుడు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. నిజానికి వీరు దేవతలుగా ఉండేవారు. భారతదేశంలో అప్పుడు స్వర్గవాసులు ఉండేవారు. అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు, ఒకే ధర్మం ఉండేది. స్వర్గము, వైకుంఠము, బహిస్త్, హెవెన్, ఇవన్నీ ఈ భారతదేశం పేర్లే. భారతదేశం పవిత్రమైంది మరియు ప్రాచీనమైంది, ఎంతో సంపన్నంగా ఉండేది. ఇప్పుడు భారతదేశం నిరుపేదగా అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు ఇది కలియుగము. ఇప్పుడు మనం అంధకారంలో ఉన్నామని మీకు తెలుసు. స్వర్గంలో ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారు. స్వర్గపు రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరి ఈ లక్ష్మీనారాయణలే. దాన్ని సుఖధామము అని పిలిచేవారు. తండ్రి నుండే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. దాన్నే జీవన్ముక్తి అని పిలుస్తారు. ఇప్పుడు అందరూ జీవన బంధనలో ఉన్నారు. విశేషంగా భారతదేశము మరియు ప్రపంచమంతా రావణుని జైల్లో శోకవాటికలో ఉన్నారు. రావణుడు కేవలం లంకలో ఉన్నాడని మరియు రాముడు భారతదేశంలో ఉన్నాడని, రావణుడు వచ్చి సీతను ఎత్తుకెళ్ళాడని కాదు. ఇవన్నీ దంతకథలు. ముఖ్యమైనది గీత. సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమత్ అనగా భగవంతుని చేత వినిపించబడ్డది. ఇది భారతదేశంలో వినిపించబడ్డది. మనుషులైతే ఎవరి సద్గతిని చేయలేరు. సత్యుగంలో జీవన్ముక్తులైన దేవతలు ఉండేవారు. వారు ఈ వారసత్వాన్ని కలియుగాంతంలో పొందారు. భారతవాసులకు ఇది తెలియదు. అలాగే ఇది శాస్త్రాల్లో కూడా లేదు. శాస్త్రాల్లో భక్తి మార్గ జ్ఞానం ఉంది. సద్గతి మార్గపు జ్ఞానం మనుష్య మాతృలో ఏమాత్రము లేదు. అందరూ భక్తిని నేర్పించేవారే. శాస్త్రాలు చదవండి, దాన పుణ్యాలు చేయండి అని అంటారు. ఈ భక్తి ద్వాపర యుగం నుండి కొనసాగుతూ వస్తుంది. సత్య త్రేతాయుగాల్లో జ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది. అక్కడ కూడా ఈ జ్ఞానం కొనసాగుతుందని కాదు. ఈ వారసత్వం ఏదైతే భారతదేశానికి లభించిందో అది తండ్రి నుండి సంగమ యుగంలోనే లభించింది. ఇప్పుడు అదే మీకు మళ్ళీ లభిస్తుంది. భారతవాసులు ఎప్పుడైతే నరకవాసులుగా అనంతమైన దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు హే పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. ఎవరికి దుఃఖహర్త, సుఖకర్త? సర్వులకు. ఎందుకంటే విశేషంగా భారతదేశము మరియు ప్రపంచమంతటిలో పంచవికారాలు ఉన్నాయి. తండ్రి పతిత పావనుడు. నేను కల్పకల్పము కల్పపు సంగమంలో వస్తాను, సర్వుల సద్గతి దాతగా అవుతాను అని తండ్రి అంటారు. అహల్యలు, గణికలు మరియు గురువులు ఎవరైతే ఉన్నారో వారందరి ఉద్ధరణను నేనే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచమే పతిత ప్రపంచము. పావన ప్రపంచం అని సత్యుగాన్నే అంటారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. భారతవాసులకు వీరు స్వర్గాధిపతులు అన్నది తెలియదు. పతిత ఖండము అనగా అసత్యమైన ఖండము, పావన ఖండము అనగా సత్యఖండము.
భారతదేశం పావన ఖండంగా ఉండేది. ఈ భారతదేశం అవినాశి ఖండము. ఇది ఎప్పుడు వినాశనం అవ్వదు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ఖండాలు ఉండేవి కావు. అవన్నీ తర్వాత వస్తాయి. మనుష్యులైతే కల్పము లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కానీ కల్పం ఆయువు 5,000 సంవత్సరాలనని బాబా చెప్తున్నారు. అలాగే వారు మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని, మనుషులను కుక్క, పిల్లి, గాడిద మొదలైన అన్ని జీవులుగా చేసేశారు. కానీ కుక్క, పిల్లి మొదలైన జంతువుల జన్మలు వేరు. 84 లక్షల రకాల జీవరాశులున్నాయి. కానీ మనుషుల వెరైటీ ఒక్కటే. వారికి 84 జన్మలున్నాయి. భారతవాసులు తమ ధర్మాన్ని డ్రామా ప్లాన్ అనుసారంగా మర్చిపోయారు. కలియుగాంతంలో పూర్తిగా పతితులుగా అయిపోయారు. మళ్ళీ తండ్రి సంగమ సమయంలో వచ్చి పావనంగా తయారు చేస్తారు. దీన్ని దుఃఖధామము అని అంటారు. మళ్ళీ భారతదేశం సుఖధామంగా అవుతుంది. హే పిల్లలు, భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. మళ్ళీ మీరు 84 జన్మల మెట్లను దిగుతారు. సతో నుండి రజు తమోలోకి తప్పకుండా రావాలి అని బాబా అంటారు. దేవతలైన మీ వంటి ధనవంతులు ఎవర్ హ్యాపీ, ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీగా అనగా సదా సంతోషంగా, ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఇంకెవ్వరూ ఉండరు. భారతదేశం ఎంత షావుకారుగా ఉండేది. వజ్రాలు, రత్నాలు అక్కడ రాళ్ల వలె ఉండేవి. 2 యుగాల తర్వాత భక్తి మార్గంలో ఎంతో పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు. వారు కూడా ఎంత భారీ మందిరాలు నిర్మించారు. సోమనాథ ఆలయం ఎంతో పెద్దగా ఉండేది. అలా కేవలం ఒక్క మందిరం మాత్రమే ఉండదు కదా. ఇంకా ఎందరో రాజుల మందిరాలు ఉండేవి. ఎన్నో జోచుకొని తీసుకువెళ్ళారు. బాబా పిల్లలైన మీకు స్మృతిని కలిగిస్తారు. మిమ్మల్ని ఎంత షావుకారులుగా తయారు చేశారు. మీరు సర్వగుణ సంపన్నంగా, 16 కళ సంపూర్ణంగా, యథా రాజారాణి తథా ప్రజ అందరూ ఉండేవారు. వారిని భగవాన్, భగవతి అని కూడా అనవచ్చు. కానీ బాబా భగవంతుడు ఒక్కరేనని, వారే తండ్రి అని అర్థం చేయించారు. కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అని అనడం ద్వారా కూడా వారు సర్వాత్మలకు తండ్రి అన్నది గుర్తుకురాదు. తండ్రి కూర్చొని కథను వినిపిస్తారు. ఇప్పుడు ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఏదో ఒక్కరి విషయం కాదు. అలాగే యుద్ధ మైదానాలు మొదలైనవి కూడా ఏమీ లేవు. భారతవాసులు వారి రాజ్యం ఉండేది అన్నది మర్చిపోయారు. సత్యుగ ఆయువును ఎంతో పెద్దగా చేసేయడం ద్వారా ఎంతో దూరం తీసుకువెళ్ళిపోయారు. మనుష్యులను భగవంతుడు అని అనజాలరని తండ్రి వచ్చి వివరిస్తారు. మనుష్యులెవ్వరికీ సద్గతినివ్వలేరు. సర్వుల సద్గతిదాత, పతితుల పావనకర్త ఒక్కరే. సత్యమైన తండ్రి ఒక్కరే. వారే సత్యఖండ స్థాపనను చేస్తారు. పూజ కూడా చేస్తారు. కానీ భక్తి మార్గంలో మీరు ఎవరినైతే పూజిస్తూ వచ్చారో వారొక్కరి చరిత్రను గూర్చి కూడా మీకు తెలియదు. కావుననే బాబా అర్థం చేయిస్తారు. మీరు శివ జయంతిని జరుపుకుంటారు కదా. తండ్రి కొత్త ప్రపంచానికి రచయిత. వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. అనంతమైన సుఖాన్ని ఇస్తారు. సత్యుగంలో ఎంతో సుఖం ఉండేది. దాన్ని ఎవరు స్థాపించారు మరియు ఎలా స్థాపించారు? ఈ విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయడము, లేక భ్రష్టాచారులను శ్రేష్టాచారి దేవతలుగా తయారు చేయడం ఇదొక్క తండ్రి పని. నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా తయారు చేస్తానని తండ్రి అంటారు. మీరు స్వర్గాధిపతిగా అవుతారు. మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ రావణుడు. మనుషులు దుఃఖాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తాడు అని అంటారు. నేను సర్వులకు ఎంతటి సుఖాన్ని ఇస్తానంటే దాని ద్వారా మీరు మళ్ళీ అర్ధకల్పం తండ్రిని స్మరణ చేయవలసిన అవసరం ఉండదు. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు ఇక అందరినీ పూజించటం మొదలు పెడతారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా మేమెన్ని జన్మలు తీసుకున్నాము అని అడుగుతారు. మధురాతి మధురమైన భారతవాసులారా, హే ఆత్మల్లారా, ఇప్పుడు నేను మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. పిల్లలు, మీరు 84 జన్మలు తీసుకున్నారు అని బాబా చెప్తారు. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు.
అందరూ కలిసి రారు కదా. మీరే సత్యుగపు సూర్యవంశీయ పదవిని మళ్ళీ తీసుకుంటారు. అనగా సత్యమైన తండ్రి నుండి నరుడి నుండి నారాయణుడిగా అయ్యే సత్యమైన జ్ఞానాన్ని వింటారు. ఇది జ్ఞానము, అది భక్తి. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి, అవి జ్ఞాన మార్గానికి చెందినవి కావు. ఇది ఆధ్యాత్మికమైన ఆత్మిక జ్ఞానము. ఈ జ్ఞానాన్ని పరమాత్మయ్య కూర్చొని ఇస్తారు. పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని నన్ను ఒక్కడినే స్మృతి చేయండి. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. వాటి అనుసారంగానే మనుషులకు మంచి లేక చెడు జన్మ లభిస్తుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. పావనంగా ఉన్న ఇతడు అంతిమ జన్మలో పతితంగా ఉన్నాడు. అలాగే మీరు కూడా తతత్వం అని బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రినైన నేను ఈ పురాతన రావణ ప్రపంచంలో పతిత ప్రపంచంలో రావలసి ఉంటుంది. ఎవరైతే మొట్టమొదటి నెంబర్లో వెళ్ళవలసి ఉంటుందో అతడి తనువులోకే రావాల్సి ఉంటుంది. సూర్యవంశీయులే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. వీరు బ్రహ్మ మరియు బ్రహ్మవంశీయులైన బ్రాహ్మణులు. బాబా అయితే రోజు అర్థం చేయిస్తారు. రాతి బుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా ఎవరు తయారు చేయడం సామాన్యమైన విషయం ఏమి కాదు. హే ఆత్మల్లారా, ఇప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి. హే ఆత్మల్లారా, ఒక్క తండ్రినే స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహ సంబంధాలను వదలండి. అందరూ మరణించవలసిందే. ఇది అందరి వానప్రస్థావస్థ. ఒక్క సద్గురువు తప్ప సర్వుల సద్గతి దాతగా ఇంకెవ్వరూ కాజాలరు. హే భారతవాసులైన పిల్లలు, మొట్టమొదట నా నుండి దూరమైన పిల్లలు మీరే అని బాబా అంటారు. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉన్నారు అన్న గాయనం ఉంది. మొట్టమొదట భారతవాసులైన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరు వచ్చారు. ఇతర ధర్మాల వారి జన్మలు కొద్దిగానే ఉంటాయి. మొత్తం చక్రమంతా ఎలా తిరుగుతుందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఎవరైతే ధారణ చేయలేరో వారి కొరకు కూడా ఎంతో సహజము. ఆత్మలే ధారణ చేస్తాయి. పుణ్యాత్మగా పాపాత్మగా ఆత్మయే అవుతుంది కదా. ఇది మీ 84వ అంతిమ జన్మ. మీరందరూ వానప్రస్థావస్థలో ఉన్నారు. వానప్రస్థావస్థలో ఉన్నవారు మంత్రాన్ని తీసుకునేందుకు గురువును ఆశ్రయిస్తారు. ఇప్పుడు దేహధారులను గురువులుగా చేసుకోవలసిన అవసరం లేదు. మీ అందరికీ నేను తండ్రిని, శిక్షకుడును, గురువును. నన్ను హే పతిత పావన శివబాబా అని అంటారు. ఇప్పుడు ఆ స్మృతి కలిగింది. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మ సత్యము, చైతన్యము. ఎందుకంటే తాను అమరమైంది. ఆత్మలందరిలోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు మనుష్య సృష్టికి బీజరూపమైన కారణంగా నాకు మొత్తం వృక్షపు ఆది మధ్యాంతాలను గూర్చి తెలుసు. కావుననే నన్ను జ్ఞానసాగరుడని అంటారు అని తెలియచేస్తారు. మీకు కూడా మొత్తం జ్ఞానమంతా ఉంది. బీజం నుండి వృక్షం ఎలా వెలువడుతుందో మీకు తెలుసు. వృక్షం పెరిగేందుకు సమయం అయితే పడుతుంది కదా. నేను బీజరూపుడను అని తండ్రి చెప్తారు. అంతిమంలో వృక్షమంతా జడ్జడీభూతావస్థను పొందుతుంది. ఇప్పుడు చూడండి, దేవత ధర్మ పునాది లేదు, అది మాయమైపోయింది. దేవతా ధర్మం ఎప్పుడైతే మాయమైపోతుందో అప్పుడు తండ్రి ఏకధర్మ స్థాపనను చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశనం చేసేందుకు రావాల్సి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా తండ్రి ఆది సనాతన దేవతా ధర్మ స్థాపనను చేయిస్తున్నారు. ఇదంతా కూడా డ్రామాగా రచింపబడి ఉంది. ఇది అంతమవ్వదు. తండ్రి అంతిమంలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించవలసినప్పుడు వస్తారు. అనగా తప్పకుండా సంగమంలోనే వస్తారు. మీకు ఒకే తండ్రి ఉన్నారు. ఆత్మలందరూ సోదరులు, మూలవతన వాసులు. ఆ ఒక్క తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. రావణ రాజ్యంలో దుఃఖం ఉంది కదా, ఇక్కడ స్మరణ చేస్తారు. కావున సర్వుల సద్గతి దాత అయిన తండ్రి ఒక్కరే, వారికే మహిమ ఉంది. తండ్రి రాకపోతే భారతదేశాన్ని స్వర్గంగా ఎవరు తయారు చేస్తారు?
ఇస్లాంలో మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నారు. అందరూ తప్పకుండా పునర్జన్మలను తీసుకోవాలి. ఇప్పుడు నరకంలో పునర్జన్మలు లభిస్తాయి, అలాగని స్వర్గంలోకి వెళ్ళిపోతారని కాదు. హిందువులు స్వర్గస్థులయ్యారు అని అంటారు, అనగా తప్పకుండా నరకంలో ఉన్నట్లే కదా, అప్పుడే స్వర్గంలోకి వెళ్ళగలుగుతారు కదా. మీ నోట్లో మిఠాయి. స్వర్గవాసులుగా అయితే మరిక నరకపు ఆసురీ వైభవాలను మీరు వారికి ఎందుకు తినిపిస్తున్నారు? బెంగాల్లో చేపలు మొదలైన వాటిని కూడా తింటారు. అరే, వారు వీటన్నిటినీ తినవలసిన అవసరమేముంది? ఫలానా వారు పార నిర్వాణానికి వెళ్ళారు అని అంటారు. ఇవన్నీ కోతలు మాత్రమే. అలా ఎవరూ తిరిగి వెళ్ళలేరు. మొదటి నెంబర్ వారే 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటే మరి మీరు ఎలా వెళ్ళగలరు అని బాబా అంటారు. ఇందులో ఎటువంటి కష్టము లేదు. భక్తి మార్గంలో ఎంతో కష్టం ఉంటుంది. రామరామ అని జపిస్తూ ఒళ్ళు పులకరించిపోతుంది. అదంతా భక్తి మార్గము. ఈ సూర్యచంద్రాదులు కూడా కేవలం ప్రకాశాన్ని ఇచ్చేవి మాత్రమేనని, ఇవి దేవతలు కావని మీకు తెలుసు. నిజానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారలు ఉన్నారు. వారికే మహిమ ఉంది. వారు దానికి బదులుగా సూర్య దేవతాయ నమః అని అనేస్తారు. దాన్ని దేవతగా భావించి నీటిని అర్పణ చేస్తారు. అదంతా భక్తి మార్గము. అది మళ్ళీ జరుగుతుంది అని బాబా వివరిస్తారు. మొదట ఒక్క శివబాబా అవ్యభిచారి భక్తి జరుగుతుంది, ఆ తర్వాత దేవతల భక్తి జరుగుతుంది. ఇప్పుడు దిగుతూ దిగుతూ 3 దార్ల కూటమిలో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి అందులో నూనె మొదలైనవి పోసి దాన్ని పూజిస్తూ ఉంటారు. తత్వాలను కూడా పూజిస్తారు. మనుషుల చిత్రాలను తయారు చేసి వాటిని కూడా పూజిస్తారు. వీటి ద్వారా ఎటువంటి ప్రాప్తి లభించదు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మ నుండి చెడు సంస్కారాలను తొలగించుకునేందుకు దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసాన్ని చేయాలి. ఇది అంతిమ 84వ జన్మ. ఇది వానప్రస్థావస్థ కావున పుణ్యాత్మగా అయ్యేందుకు కృషి చెయ్యాలి. 2, దేహపు సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి. బీజము మరియు వృక్షపు జ్ఞానాన్ని స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉండాలి. ఈరోజు వరదానము, సర్వ కళలలో సంపన్న భవ. అతీతంగా మరియు ఎవరెడిగా అయి బుద్ధి ద్వారా అశరీర స్థితి యొక్క అభ్యాసాన్ని చేసే సర్వ కళలలో సంపన్న భవ. అతీతంగా మరియు ఎవరెడిగా అయి బుద్ధి ద్వారా అశరీర స్థితి యొక్క అభ్యాసాన్ని చేసే సర్వ కళలలో సంపన్న భవ. ఏ విధంగా సర్కస్లో కళలు చూపించే కళాకారుల ప్రతి కర్మ కళగా అయిపోతుందో, ఆ కళాకారులు శరీరపు ఏ అంగాన్నైనా ఎలా కావాలనుకుంటే అలా, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎక్కడైనా ఎంత సమయమైనా మలుచుకోగలుగుతారో దానినే కళ అని అంటారో, అలా పిల్లలైన మీరు మీ బుద్ధిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయము, ఎక్కడ స్థిరం చేయాలనుకుంటే అక్కడ స్థిరం చేసుకోవాలి. ఇదే అన్నింటికన్నా పెద్ద కళ. ఈ ఒక్క కళతో 16 కళ సంపన్నంగా అయిపోతారు. దీని కొరకు ఎలా అతీతంగా మరియు ఎవరెడిగా ఉండాలంటే, న్యారాగా మరియు ఎవరెడిగా ఉండాలంటే ఆర్డర్ అనుసారంగా ఒక్క క్షణంలో అశరీరులుగా అయిపోవాలి. యుద్ధంలో సమయం వ్యర్థం అవ్వకూడదు. స్లోగన్, సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేసేవారే సత్యమైన స్నేహులు మరియు సహయోగులు. సరళత మరియు సహనశీలత గుణాన్ని ధారణ చేసేవారే సత్యమైన స్నేహులు మరియు సహయోగులు. అచ్చా.
అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. పరమాత్మ జ్ఞాని పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి జ్ఞాన ఫలితమైన ముక్తి జీవన్ముక్తుల వారసత్వం ఈ సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది. జ్ఞానము అనగా వివేకము. వివేకవంతులు ప్రతి కర్మను చేస్తూనే సదా స్వయాన్ని బంధనముక్తులుగా సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా చేసుకునే వివేకాన్ని ఉంచుతారు. వారి ప్రతి సంకల్పంలో మాటలు, కర్మలు, సంబంధాలు మరియు సంపర్కాలలో ముక్తి జీవన్ముక్త స్థితి ఉంటుంది. దీన్నే అతీతము మరియు ప్రియము అని అంటారు. అచ్చా, అవ్యక్త మాసంలో విశేషమైనటువంటి పురుషార్థం కోసం స్వమానము. నేను బ్రహ్మబాబా సమానంగా సర్వబంధనాల నుండి ముక్తుడను, జీవన్ముక్త ఆత్మను. ఈరోజు योगाभ्यासము. मैं आत्मा ज्ञान सूर्य शिव बाबा की किरणों के नीचे परमात्मा ज्ञान की शक्तियों से संपन्न बंधन मुक्त, आकर्षण मुक्त, जीवन मुक्त बन रही हूँ. నేను ఆత్మను జ్ఞాన సూర్యుడు శివబాబా యొక్క కిరణాల క్రింద పరమాత్మ జ్ఞానం యొక్క శక్తులతో సంపన్నంగా బంధనముక్తుడిగా, ఆకర్షణ ముక్తుడిగా, జీవన్ముక్తుడిగా అవుతూ ఉన్నాను. ఈరోజు ధారణ. జ్ఞాన్ కే బల్ సే బంధన్ ముక్త, ఆకర్షణ ముక్త అనుభవ్ కర్ణ. జ్ఞానం యొక్క ఆధారంతో, జ్ఞానం యొక్క బలంతో బంధనముక్తులుగా, ఆకర్షణ ముక్తులుగా అనుభవాన్ని చేయండి. ఇది ఈరోజు ధారణ మరియు యోగాభ్యాసము. దీన్ని మనము ఈరోజంతా చేస్తూనే ఉందాము. అచ్చా, మరి రోజు 17వ తేదీ, రేపు 18 జనవరి బ్రహ్మబాబా యొక్క విశేషమైనటువంటి రోజు. బాబా తన యొక్క సంపన్న స్థితిని చేరుకున్నటువంటి రోజు, కర్మాతీత స్థితిని చేరుకున్న రోజు. కాబట్టి ఈ రోజు నుండినే మనం చాలా యోగయుక్తంగా ఉంటూ రేపు అమృత వేళ నుండి, ఉదయం నుండి బాబా యొక్క ప్రేమలో, శివబాబా ప్రేమ అయితే ఉండనే ఉంది, కానీ బ్రహ్మబాబా ప్రేమను కూడా అనుభవం చేస్తూ వారి ప్రేమలో కూడా మనం నిమగ్నమవుతూ బాబా నుండి ఎంతో శక్తిని పొందుతూ, శివబాబా నుండి శక్తిని పొందుతాము, బ్రహ్మబాబా నుండి ప్రేరణల్ని తీసుకునేటువంటి అభ్యాసాన్ని అమృత వేళ నుండినే పూర్తి రోజంతా అభ్యాసం చేద్దాం. అచ్చా, ఓం శాంతి.